రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దొండపర్తిలోని విశ్వాస్ భవన్ లో రైల్వే విశ్రాంత ఉద్యోగుల మహాసదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆద్యంతం శ్రీ వేదుల నరసింగారావు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ సారంగం శ్రీధర్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ముఖ్య వక్తగా విచ్చేశారు. 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో పెన్షనర్స్ ఊసలేకపోవడం, అలాగే అన్ఫండెడ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్లు అని ఓపీఎస్ పెన్షనర్లను ఉద్దేశించి టీఓఆర్ ఉదాహరించడానికి శ్రీధర్ దుయ్యబట్టారు. అలాగే వెలికడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టం వల్ల ఇంతవరకు హక్కుగా ఉన్న పెన్షన్ కన్ భిక్షంగా మారిందని, దీనిపై ఏఐఆర్ఎఫ్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు 2 సార్లు చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను వివిధ రకాల ప్రత్యక్ష పోరాటాలతో పాటుగా చట్టపరమైన పోరాటం కూడా చేస్తోందని సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలియజేశారు. ఈ సభలో ఎఫ్ఓసిపిఏ చైర్మన్ రామాంజనేయులు, కన్వీనర్ రెడ్డి వెంకట్రావు, రైల్వే పెన్షనర్ అసోసియేషన్ కార్యదర్శి వేగి నాగేశ్వరరావు, అధ్యక్షులు కొండలరావు సభ్యులను ఉద్దేశించి ఉపన్యాసించారు. ఆర్ఆర్ఈఏ కోశాధికారి జీవి రమణారావు వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ సభలో సుమారు 200 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్, వైస్ ప్రెసిడెంట్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్. మేము ఈరోజు ఇక్కడ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సహకారంతో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక సదస్సును జరుపుతున్నాము. రిటైర్డ్ పెన్షనర్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ ఈరోజు సదస్సులో వారి సంస్థల నుంచి కూడా సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఈరోజు భారతదేశంలో మనకి ఏదైతే మార్చి 25 తారీఖు 2025న ఫైనాన్స్ బిల్స్తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ 2025 అని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మార్చ్ 2025-29వ తారీఖు నాడు దీనికి గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ అని ఉంటుంది. పెన్షనర్ని విభజించే హక్కు గవర్నమెంట్కి లేదు. కానీ యూనియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ అందరినీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ని బట్టి విభజించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీనికి మేము వ్యతిరేకిస్తూ 4వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ధారణాలు చేపట్టాము. తర్వాత కూడా మేము 17వ తారీఖు డిసెంబర్ కూడా పెన్షనర్ డేని పెన్షనర్ ప్రొటెక్షన్ డే లాగా మాకు పెన్షన్ ఏదైతే మేము ఇన్ని సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులు నకార జడ్జిమెంట్ అని మనకి 17 డిసెంబర్ 1982లో చారిత్రాత్మక జడ్జిమెంట్ వచ్చింది. పెన్షన్ అనేది హక్కు, పెన్షన్ అనేది ఒక డెఫర్డ్ వేజ్, ఇది జీతభత్యాల్లో ఒక భాగము. దీన్ని బతికినంత కాలము మనిషికి గవర్నమెంట్ సర్వీస్ చేసినా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఉంది. దానికి విరుద్ధంగా ఈ పెన్షన్ అనేది హక్కు అనే దానికి పెన్షన్ అనేది ఎవరి దయాదాక్షిణ్యం మీద ఆధారపడి లేదు. వీళ్ళు హక్కులాగా జీవితాంతం సెంట్రల్ గవర్నమెంట్ డెఫర్డ్ వేజెస్ని ఈ జీతభత్యాలను భాగంని ఇవ్వాలని చెప్పి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఈ జడ్జిమెంట్కి విరుద్ధంగా గవర్నమెంట్ ఈరోజు పెన్షనర్ని విభజించాలా అని చెప్పి 1972 నుంచి పెన్షన్ రూల్స్లో సిసిఎస్ పెన్షన్ రూల్స్ని అన్నిటినీ వ్యాలిడేట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం చాలా దురదృష్టకరం. దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ అని కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ సంస్థలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మనకి 8వ పే కమిషన్ కూడా మాకు జనవరి 16వ తారీఖు 8వ పే కమిషన్ క్యాబినెట్ అనౌన్స్ చేసింది. కానీ నవంబర్ 4వ తారీఖు రోజు దీని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు దాంట్లో ఉన్న సభ్యులని చైర్మన్ని ప్రకటించారు. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడ ప్రీ 2026 2026 ముందర రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్ రివిజన్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. దానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మీ ద్వారా ఏమంటే టర్మ్స్ 8వ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 2026 ముందర రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా పెన్షన్ రివిజన్ కూడా చేయాలని చెప్పి దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి ఏదైతే అక్కడ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అన్ఫండెడ్ నాన్ కాంట్రిబ్యూటరీ స్కీమ్స్ అన్నారో మాకు అది అన్ఫండెడ్ నాన్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ అనేది మమ్మల్ని కించపరిచే విధంగా ఉంది. సమాజంలో ఇన్ని సంవత్సరాలు
కేంద్ర ప్రభుత్వంలో సర్వీస్ చేసి సాక్రిఫైస్ చేసిన తర్వాత ఈరోజు మాకు అన్ఫండెడ్ నాన్ కాంట్రిబ్యూటరీ అని, మా కాంట్రిబ్యూషన్ ఏమి లేదు, మాతో అన్ఫండెడ్ స్కీమ్స్ అని దాన్ని ఎగ్జామిన్ చేయాలనడము మాకు చాలా బాధాకరం. ఈ వర్డ్స్ను కూడా అన్ఫండెడ్ నాన్ కాంట్రిబ్యూటరీ అనే వర్డ్స్ కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము. ఇదే కాకుండా వ్యాలిడేషన్ బిల్ని కూడా వాపస్ తీసుకోవాలని చెప్పి 69 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ ఏకతాటి మీద వచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంలో కూడా రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ, ఇక్కడ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్, ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్ అసోసియేషన్, ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ నాయకులు కూడా ఈరోజు ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఏమంటే ఈ 2 డిమాండ్స్, ఒకటేమో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని వాపస్ తీసుకోవాలని, రెండోదేమో 8వ పే కమిషన్లో pre-2026 పెన్షనర్స్కి పెన్షన్ రివిజన్కి అమెండ్ చేయాలని చెప్పేసి, డేట్ ఆఫ్ ఎఫెక్ట్ పే కమిషన్ కూడా 1 జనవరి 2026 నుంచి డేట్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మీ మీడియా ద్వారా ప్రజల సింపతి కూడా కోరుతున్నాము. ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గర పోయి మాకు జరిగే అన్యాయాన్ని చెప్తున్నాము. పెన్షనర్స్ అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి అన్ని 38 కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ సంస్థలన్నీ ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి గవర్నమెంట్తోని పార్లమెంట్ దగ్గర కూడా, జంతర్ మంతర్ దగ్గర కూడా రేపు 28వ తారీఖు కూడా ధర్నా కార్యక్రమం, దేశవ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. పార్లమెంట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం 28వ తారీఖు కూడా ఎన్సీసీపీ ఆధ్వర్యంలో, ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో కూడా దేశవ్యాప్తంగా, ఢిల్లీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్సీసీపీఏ పిలుపును అనుసరించి కార్యక్రమాలు చేపడుతున్నాము. దీంట్లో మీడియా సహకారం కూడా మాకు ఎంతో అవసరము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ అందరూ సీనియర్ సిటిజన్స్. ఈరోజు సీనియర్ సిటిజన్కి అన్యాయం జరుగుతుంది. వారికి ఎన్నో సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మా హక్కుల్ని 10 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్లో ఏదైతే మాకు పెన్షన్ ఇంక్రీజ్ అవుతుందో దాంట్లో కూడా ఆపడం అనేది భావ్యం కాదు. సమాజంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు అరికట్టలేకపోయే ప్రభుత్వము 10 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివిజన్లో కూడా ఇవ్వకుండా దీనికి పెన్షనర్స్కి అందరికీ అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి దీన్ని ఖండిస్తున్నాము.